వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధంలో గురు శిష్యుల మధ్య యుద్ధం ఏ విధంగా జరిగిందో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధంలో భీమసేను ఓడించిన కౌరవసేనుడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. సూర్యాస్తం సమయం కావడంతో ద్రోణాచార్యులు అర్జునుల మధ్య యుద్ధం ముగిసింది. ఇద్దరూ కూడా ఎవరి శిబిరాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాటి ఉదయం రెండు సైన్యాలు ఏ విధంగా తలపడ్డాయంటే హిమాలయం సుమేరు పర్వతం ఢీకొన్నట్లు ఢీకొన్నాయి. రెండు వైపులా బలాలు వాళ్ళ పాదధూళి అంటే పాదగట్లతో లేచిన ధూళి ఆకాశానికి ఎగిసింది. క్షణంలో భూమి నిండా రక్తం కాలువలా పారింది. ఆ ధూళి ఉపశాంతించింది రక్త కాలువలకి. ధర్మరాజు సంరక్షణకు భీమసేను అక్కడ ఉంచి నియోగించి అర్జునుడు మళ్ళీ శంతప్పుకుల మీదకి విజృంభించాడు. కన్ను మూసి తెరిచేంతలో వేల కొలది సరస్సులను తెగగొడుతూ రణరంగ ప్రళయ పరమేశ్వరమూర్తియే వీరవిహారం చేశాడు అర్జునుడు. ద్రోణుడు ధర్మరాజు మీదకి రథం తోలించడం చూసి విరాట మహారాజ్ తమ్ముడైన సూర్యజిత్తు, పాంచాల వీరుడైన నృక సత్యజిత్తులు అపార సేనా సమేతులై వచ్చి ద్రోణుణ్ణి ఎదిరించారు. వారిని అందరిని సంహరించి ద్రోణాచార్యుడు ద్విగుణ కృతోత్సాహంతో ముందుకు సాగాడు. గురుడు అన్ని మీదకి రావడం చూసి వాయుపుత్రుడు మహోగ్రుడై హుటాహుటిగా ద్రోణుని మీదకి వెళ్ళాడు. కానీ మధ్యలోనే దుర్యోధనుడు అడ్డమయ్యేసరికి కోపం పట్టలేక అతని శస్త్రాస్త్రాలతో ముంచి మూర్ఛితుని చేశాడు భీమసేనుడు దుర్యోధనునికి తోడుగా వచ్చిన వంగదేశరాజు భీమసేనుడి బాణాలకి ప్రాణం విడిచాడు. భీముని ఉద్రిక్తాన్ని చూసి దుశ్శాసుడు భగదత్తును ఉసికల్పాడు. ఆ నరకాసురు సుగుడు సుప్రతిక అనే ఒక దివ్య గజం మీద అంటే ఏనుగు మీద కూర్చొని భీముని మీదకు వచ్చాడు. ఒక్కొక్కసారి తొండం ప్రయోగించినప్పుడు ఒక్కొక్కసారి తొండానికి ఒక్కొక్కసారి 100 మంది హతమారుస్తూ వచ్చారు. కాళ్ళతో రథాలను గుర్రాలను నుగ్గు చేశాయి. పాండవ సైనికులు ఎన్ని బాణాలు వేసినా లక్ష్యం చెయ్యకుండా ఆ ఏనుగు మదమెక్కి ముందుకు చొచ్చుకురాసాగింది. భీముడు రథంతో సహా ఆ ఏనుగు తొండం రేటుకు వెనక్కి వెళ్ళిపోయాడు. దశార్ణరాజు సైన్య సమేతంగా ఆ ఏనుగుకి బలైపోయాడు. సుపర్వ వీరుడు దాన్ని ఎదిరించి దుర్మరణం పాలి అయ్యాడు. అంత బలమైన ఆ ఏనుగు. ఆ ఏనుగు సంబరంభం చూసి అభిమన్యుడు అక్కడికి రాబోతూ అంతలోనే ద్రోణుడు తన పెద్ద తండ్రిపై తలపడడం చూసి మళ్ళీ అటువైపు వెళ్ళాడు. అభిమన్యుడు ఏనుగు వైపు రాకుండా. అప్పుడు రెట్టించిన మదోద్రేకంతో సుప్రతికం ఆ ఏనుగు పాండవ సైన్యాన్ని నాశనం చేసాగింది. వెంటనే కృష్ణుడు రథం అక్కడికి తోలుకొని వచ్చాడు. అర్జునుడు పర్జన్యాది అస్త్రాలతో ఆ ఏనుగు ఆట కట్టించి నిలువర్చాడు. అర్ధచంద్రబాణం ప్రయోగించి ఆ ఏనుగు కుంభస్థలం చీల్చి వేశాడు. వారి బాణాలని ఎన్నిటినో శరీరం నుండి గుప్పించి నొప్పించాడు. తొండం తునుగా ఖండింపచేశాడు అర్జునుడు. మరుక్షణం ఒక దివ్యబాణం అభిమంత్రించి భగదత్తుని శిరస్సును చెండివేశాడు. తన మీదకు రోషావేశాలు వచ్చిన శకుని తమ్ములను కూడా చంపివేశాడు అర్జునుడు. మనం ఈరోజు ఈ వీడియోలో భీమసేనుణ్ణి భగదత్తుడు అనే ఒక నరకాసుడు సుగుడు ఒక ఏనుగుతో ఏ విధంగా ఓడించాడని తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో కురుక్షేత్ర యుద్ధం ఇంకెంత భయంకరంగా జరిగిందో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.